నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా జిల్లా స్థాయి 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి జిల్లా సాధించిన ప్రగతిని వివరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. అలరించిన వివిధ శాఖల శకటాల ప్రదర్శన. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో 35వ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవంలో భాగంగా వాగ్దానం. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి గుడ్ సమర్టన్ కోసం అవగాహన కల్పించిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా స్థాయి 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ముఖ్య అతిథిగా హాజరై సాంప్రదాయ పోలీస్ కవాతును తిలకించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగ గీత, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్ లాక్యం విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి జిల్లా వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించి అభినందనలు తెలియజేశారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రజలందరి సమిష్టి భాగస్వామ్యంతో జిల్లాను అభివృద్ధి సంక్షేమ పదంలో మరింత ముందుకు నడిపిద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఇట్ల కిషోర్, జె సీతారామారావు, ఆర్జేడీ డిఈఓ జి నాగమణి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. Next contingent, Quick Reaction Team, Civil Kakinada. Contingent Commander RSI G. Trinathara. 2IC ARSI CH Peddi Raju. Civil Police Contingent Commander Sub Inspector MVV Ravindra Babu. 2IC ARSI at Ram Babu. Women Contingent Commander Women Sub Inspector Rajamma. 2IC ARSI Nathra. Home Guards Contingent Commander RSI V. Appal Raju. 2IC ARSI CHSV Ramanna. Youth 18 Andhra Battalion, National Cadet Corps, Unity and Discipline, SEO N. Sairam, Platoon Commander Dilip Kumar 2IC. 3 Andhra Guards Battalion, Nagashravya and Akhila. 9 Air Squadron, Platoon Commander SEO Prasad Kumar 2IC K. Maunika Shivani. 6 Andhra Naval Unit, Senior Cadet Captain P. Vamsi 2IC Captain Nagashri. Red Cross S. Uday Kishore Commander 2IC K. Swami. Chakkane 234 మంది రైతులకు 219 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం అందించారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాల పథకం కింద 30,495 మంది రైతులకు 5 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ అందించారు. ఇన్పుట్ సబ్సిడీ వారి ఖాతాలకు జమ చేశాం. 56,267 మంది కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు జారీ చేసి 32,698 మంది రైతులకు 114 కోట్ల పంట రుణాలు అందించాం.
వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా 795 మంది రైతులకు 4,16,00,000 విలువైన వ్యవసాయ యంత్ర 2 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి 1,48,439 మెట్రిక్ టన్ను ధాన్యాన్ని 27,713 మంది రైతుల నుండి మద్దతు ధరకు కొనుగోలు చేశారు. వైఎస్ఆర్ పశు నష్టపరిహారం పథకం ద్వారా 1,256 మంది పాడి రైతులకు 2,15,00,000 నష్టపరిహారంగా అందించారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్, ఎన్సీసీ, రెడ్ క్రాస్ దళాలు నిర్వహించిన సాంప్రదాయ కవాతు ఆహుతులను అలరించింది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 12 శకటాలు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతిని ప్రదర్శించాయి. తొలుత దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధిపై శకట ప్రదర్శన చేయగా తదుపరి వరుసగా వివిధ శాఖల శకటాలు ప్రదర్శించారు. అదేవిధంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను కనువిందు చేశాయి. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు జాతీయ స్ఫూర్తిని చాటి చెప్పాయి. ఉత్తమ కవాతు, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన వారికి జిల్లా కలెక్టర్, ఎస్పీల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. గణనీయమైన ప్రతిభ ప్రజ్ఞతో పుడతారు. ఏదో ఒకటి సాధించి గుర్తింపు, పేరు తెచ్చుకోవాలి. ఆ పేరు వల్ల కన్నవారికి, ఇంటికి, ఊరికి, దేశానికి ఖ్యాతి తేవాలి. అప్పుడే అలాంటి వారి జీవితాల 13 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన వీరు 4 జనవరి 1989లో హర్యానాలో జన్మించి స్కూలింగ్, కాలేజ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఢిల్లీ యూనివర్సిటీలో ఎంకామ్ చేసి పంజాబ్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేసి పిహెచ్డి పొందారు. సబ్ కలెక్టర్ మదనపల్లి, జాయింట్ కలెక్టర్ కృష్ణామల నుంచి డైరెక్టర్ విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏపీలో సేవలందించి తమకంటూ ఒక సముచిత స్థానాన్ని పొందారు డాక్టర్ కృతికా శుక్లా ఐఏఎస్. సెకండ్ Quick Reaction Team Civil Kakinada, Contingent Commander RSA Trinadharao, 2IC ARSA CH Petti Raju, followed by 3 Andhra Girls Battalion, Platoon Commander SUO Nagar Shravya, 2IC B Akhila, third Maunika Shivani, Female Contingent Commander Viral Sub Inspector Rajyappa, 2IC Trinadharao ARSA, followed by Navy, Contingent Commander P. Vamsi, 2IC Nageshwari. Contingent Commander RSC Appalraju, ARSA. Dr. Kritika Shukla, కలెక్టర్గా కాకినాడ జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి అభివృద్ధి పథంగా కాకినాడ జిల్లాని తీర్చిదిద్దాలని అన్నవరం హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మక శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారు సాక్షాత్తు ప్రసాదంతో కూడినటువంటి నూతన వస్త్రాన్ని వేద పండితుల ఆశీస్సులు కొంచెం వెనక్కండి మేడం సత్యనారాయణం దేవం వందేహం కామనం ప్రభుం ఏలయావిదం విశ్వం ఏన లక్ష్మీ నమో నమః. జై సత్యదేవ ఆదశేవేంద్రజే ప్రగతిస్పతి. సామర్లకోట అర్బన్ లేఅవుట్, గొల్లప్రోలు అర్బన్ లేఅవుట్, ధర్మవరం లేఅవుట్, ప్రతిపాడు గాడి ఇళ్ళు కాదు ఊళ్ళు.
ముందుకు జరగాలి. గృహ నిర్మాణ శాఖ. తదుపరి ఎలక్షన్ వింగ్ under the able leadership of please clap. Okay, presented by Police Jagila Pushpa Guchan 30. Dog name this is Sandy. Handle name of DVG Reddy. PC. మంత్రిత్వ శాఖ సర్వే ప్రకారం దేశంలో అనేక మంది పోషక లోపంతో బాధపడుతున్నారు. దీన్ని అధిగమించడానికి ఫోర్టిఫైడ్ బియ్యం అనగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ B12తో అందించబడుతుంది. ఈ బియ్యం ద్వారా రక్తహీనత నివారించవచ్చు. అంతేకాకుండా నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వీటిలో ఉండే ఐరన్ రక్తహీనత నివారణకు, విటమిన్ B12 నాడీ వ్యవస్థ అభివృద్ధికి, ఫోలిక్ యాసిడ్ గర్భస్థ శిశువు వికాసానికి ఉపయోగపడుతుందని వైద్య పరిశోధనలో తేలింది. ఆగస్టు 2023 నుంచి గర్భిణీ బాలింతలకు ఫోర్టిఫైడ్ బియ్యం ముప్పై 35వ జాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో వాగ్దాన్ నిర్వహించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణ, ఆర్ఎండ్బి సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం శ్రీనివాసరావు, డిటిసి ఏ మోహన్, ఆర్టీఓ సాయి ప్రసాద్, ఎంవీఐ బివి మురళీకృష్ణ, వి హరినాథ్ రెడ్డి, బి కిరణ్ పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా మద్యం త్రాగి సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాల కోసం అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రుణ్ణి సరైన సమయంలో సమీప ఆసుపత్రికి తరలించిన వ్యక్తిని గుడ్ సమరిటన్ అంటారని, గుడ్ సమరిటన్ కు పారితోషికం నెలకు జిల్లాలో 3 ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఇస్తారని, రాష్ట్రంలో ఉత్తమ గుడ్ సమరిటన్ గా ఎంపికైన ఒకరికి 10,000 రూపాయలు పారితోషికం ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్, ఆర్టీసీ, ఇంజనీరింగ్, మున్సిపాలిటీ, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు, డ్రైవింగ్ స్కూల్ సిబ్బంది, పొల్యూషన్ సెంటర్ సిబ్బంది, ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనకి 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పిఠాపురం మున్సిపల్ కార్యాలయం యందు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. దేశ నాయకులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ లాంటి మహనీయులు మనకిచ్చిన వరం భారత రాజ్యాంగమని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను, స్వేచ్ఛను రాజ్యాంగబద్ధంగా పరిపూర్ణంగా అనుభవించాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి ఉండాలని, మతాలు వేరైనప్పటికీ మనందరి అభిమతం భారత రాజ్యాంగమే అనే సత్యాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానంతరం కమిషనర్ వారితో ఏర్పాటు చేసిన అల్పాహార విందు ఉందండి.